హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనకి చాలా మందికి ఉద్యోగాలు లేక అమ్మా అది పెట్టు, అది తీసేసి ప్రస్తుతానికి చాలా మందికి ఉద్యోగాలు లేక అసలు ఏం పని చేయాలో తెలియక ఎంతమంది బాధపడుతున్నారంటే ఫ్రెండ్స్, చాలా మంది బాధపడతారు. అందులో నేను కూడా ఒకరిని చాలా బాధపడ్డా. ఎందుకంటే ఏదైనా పని చేయడానికి నేను ఎన్ని రకాలుగా కృషి చేసేవాడిని అంటే, సెల్ ఫోన్ లేని టైంలో అప్పుడు పేపర్లు ఉండేవి. పేపర్లో జాబ్ చేసేవాళ్ళు అంటే ఓన్లీ మన ఈ టెలిఫోన్లు ఉండేవి, కాయిన్ బాక్స్ కూడా ఉండేవి. ఆ టైంలో ఆదివారం మాత్రమే, ఒక ఆదివారం మాత్రం పేపర్ కొనుక్కునేవాడిని. పేపర్ కొనుక్కొని పేపర్ తెచ్చుకొని పేపర్లో అసలు ఉద్యోగులు పనియా లేదా అంటే, ఆ టైంలో నేను ఒక పని చేసేవాడిని. ఏం పని అంటే స్క్రీన్ ప్రింటింగ్ అనేసి శుభలేఖలను విజిటింగ్ కార్డ్స్ అని మీకు తెలిసే ఉంటుంది. శుభలేఖలు తెలుసు అందరుగా. అయ్యి ఒక స్క్రీన్ ప్రింట్ మాన్యువల్గా ఒక స్క్రీన్ ప్రింటింగ్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయింది. అంటే ఉంది, అక్కడక్కడ ఉంది, తక్కువ. అన్ని బేబీ ఆప్సెట్లు, ఈ కలర్ ఆప్సెట్స్ అన్నీ ఇక ఇవి అయిపోయినాయి. ఫ్లెక్స్ బ్యానర్స్ ఇవి అయిపోయినాయి. మా వర్క్ అప్పుడు లేదు. ఇక ఆ టైంలో మేము ఎంత నరకం అనిపించామంటే మామూలు నరకం కాదనమాట. ఆ ఆదివారం పేపర్ తెచ్చుకోవడం, కింద వేసుకోవడం, చదువుకోవటం. ఎక్కడైనా పడిందంటే గబుక్కుని వెళ్ళి రూపాయి కాయిన్ వేసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ పనిచేసేది కాదు. మళ్ళీ రెండో రోజు ఫోన్ చేసి పని చేస్తే తీస్తే వాళ్ళు ఓ టైం చెప్తే ఆ టైంకి మళ్ళీ మేము వెళ్ళాలి. లేదంటే సైకిల్ తెక్కుంటా అడ్రస్ కింద రాసుంటే అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని నుంచొని జాబ్ అడుక్కునేవాళ్ళం. పని అడుక్కునేవాళ్ళం అంటే మేము మేనలో పెద్ద పని వాళ్ళమే, అయినా సరే పని అడుక్కోవాలి, తప్పదు. ఏమైనా పని ఉందంటే వాడు ఆ పని చూసి అప్పుడు అలాగా ఆ టైంలోనే అన్ని రకాలుగా మేము అప్పుడు ఇద్దరు బిడ్డలకు తండ్రి నేను. అయినా సరే ఏం పని చేయాలో తెలియక ఆ పని ఉండి కూడా ఈ పేపర్లు ఎత్తుక్కుంటా ఎక్కడో ఒకసారి జాబ్ ఉంటే జాబ్ చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న పనులు, చితకా పనులు, కొన్ని పనులు ఉండేవి. ఆ పనుల్లో కూడా ఏదో రకంగా ఇల్లు నడుపుకుంటూ వచ్చేవాడిని. అంతేగా ఎన్ని ఇబ్బందులు పడ్డాం అసలు పని లేక. చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు మామూలుగా నరకం మేము పడింది. ఎంత నరకం అంటే అంత నరకం మేము పడింది ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో లేదా కానీ అసలు మా జీవితాలు ఎట్టా ఉన్నాయంటే అబ్బో నరకం. కాబట్టి ఉన్న పని, ఏ పని ఉంటే ఆ పని అంటే మీకు ఈ పని నేను చేయగలను, ప్రస్తుతానికి ఆ పనే కావాలంటే దొరకవు మనకి. మనం ఈ పనే చేయాలి, ఆ పనే చేయాలంటే దొరకవు. మనకున్న పనితో అడ్జస్ట్ అయ్యి ప్రస్తుతానికి ఆ వచ్చిన ఆదాయంతో బతుక్కోవాలి ముందు. తర్వాత ఆ పని గురించి ఆలోచిస్తూ ఉండండి అంతే. అంతేగాని అసలు ఉన్న పని వదిలేసుకొని నేను ఇది చేసేస్తా, అది చేసేస్తాను వాటికి అసలు ఉన్న పని వదులుకొని ఏ పని చేయబాకండి. అది బేస్మెంట్ అనమాట, అది ప్లాట్ఫామ్ అంటే. ముందు చేసుకుంటూ ఇది ట్రై చేయండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది? అది చేసుకుంటూ, ఆ పని చేసుకుంటూ ఈ పనిలో ట్రై చేయాలి. నేను అలాగే అన్ని రకాలుగా ఇబ్బందులు పడి నేను అక్కడ పని చేసుకుంటూ ఇంకో పని ఎత్తుక్కునేవాడిని. అంటే నేను చేసే పని ఇదే, కానీ మళ్ళీ నేను ఇంకో పని నేర్చుకునేవాడిని. ఆ పని ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. ఒక టెక్నికల్గా నేర్చుకున్నా ఒక వర్క్, అది నేను ట్రైనింగ్, అది ఒక క్లాసే నేను నేర్చుకున్నా. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను నా జీవిత సత్యాలు ఇయే, నేను ఎక్కడ డెవలప్ అయ్యా, ఏంటి, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఆ బాధలు మీరు కూడా పడకూడదని చెప్పేసి అలా మీరు పడుతున్నారు. మీకు చెప్పేదేం లేదు ఇందులో. ఇప్పుడు ఇందులో ఉంది, అందరికీ అదే బాధలు. మీకు అయ్యే బాధలు, నాకు అయ్యే బాధలు. కానీ నేను పడి ఒక స్టేజ్కి వచ్చేసాను. ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం పోయింది. ఆ ప్రాబ్లం లేదు. నాకు జాబ్ కావాలి, నాకు పనే కావాలి, నేను ఆ పనే చేస్తా అంటే నాకు అదేం లేదు. నాకు ఉన్నది ఒక పని, మీకు ఆల్రెడీ తెలిసింది అందరికీ. నేను ఆ పని చేసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నా, నా తిప్పలే నేను మాడుతున్నా. మరి మీరు ఖాళీగా ఉండకుండా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటారు ఎలా చెప్పండి? మనం అనుకుందాం పెళ్ళి అయిందబ్బా, ఒక పిల్లోడు, సరే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఏమా వాళ్ళ పరిస్థితి ఏంటి? గట్టిగా చెప్పు, వాళ్ళకి వినపడాలి. నువ్వు నోట్లో మాడుకుంటే వాళ్ళకి వినపడదు. చెప్పు. పరిస్థితి అంటే అన్ని పనులు నేర్చుకుంటాను. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోవచ్చు. మనం ఈ పని ఆ పని కాదు, అన్ని రకాల పనులు నేర్చుకుంటే గాని మనం ఈ పని లేకపోతే ఇంకో పనికి వెళ్ళి
చేసుకొని పిల్లలతో చక్కగా ఉండొచ్చండి. అన్ని పనులు నేర్చుకుంటేనే మనకి ఒక పని మీద మాత్రం ఉండకూడదండి. అంటే నేను అన్ని రకాలుగా పనులు చేశా ఫ్రెండ్స్, అన్ని రకాలుగా ఇబ్బంది, ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఒక్కటి నేను కాదండి, 4, 5 కాదు, 10 పనులు దాకా చేస్తాడు. ఆ పని ఈ పని అని కాదండి, ఏ పని కంటే ఆ పనికి రెడీగా వెళ్ళిపోతాడు. అసలు ఆ టైంలో వెళ్ళిపోయాడు. అసలు ఏ పని అంటే అతన్ని పిల్లల్ని పెంచుకోవడానికి నా నరకం అన్నమాట. ఒక్కడు కనీసం ఏమో 1 కేజీ బియ్యం ఇవ్వలేదండి నాకు. మీరు నమ్ముతారా? 1 కేజీ బియ్యం, స్టోర్ బియ్యం అడిగే, స్టోర్ బియ్యం కూడా 1 కేజీ ఇవ్వాల. ఎవరు కాదు, మా ఇంట్లో వాళ్ళే ఎవడో ఎందుకు, మా సొంత ఇంట్లోనే మా వాళ్ళే ఇవ్వాల. చీ అనిపించింది, సిగ్గు నా వాళ్ళే అనేసి. ఆయన వాళ్ళే ఎవరు కాదు, నా సొంత వాళ్ళే. మళ్ళీ నేను తర్వాత చెప్తాను కదా అని చెప్తా. ఇవన్నీ చెప్తే మీరు ఎందుకు బాధపడతారని చెప్పట్లే కొనుక్కొని. అలాగా మేము అన్ని నరకాలు పడి ఒక స్టేజ్కి వచ్చి, అయితే నేను సంపాదించింది అయితే ఏమీ లేదండి. ఉన్నమాట చెప్తున్నా, రూపాయి అయితే నా దగ్గర లేదు. రూపాయి అయితే లేదు. కొంత అప్పు ఉంది, పెద్ద అప్పు కాదు, వేలే. చూసేవాళ్ళు ఉంటాయండి, ఎన్నైనా డబ్బులు సంపాదించుకొని బాగా ఉండొచ్చు. చూసేవాళ్ళు లేకదండి, మా జీతం వచ్చింది అదే మాకు మా పిల్లల్ని అలా పెంచుకొని వచ్చాం. వెనక ముందు చూసేవాళ్ళు ఉంటేనే మేము బోల్ డబ్బులు దాచుకునే వాళ్ళం. అసలు ఎవరు మాకు ఇచ్చేవాళ్ళు లేరండి, 1 రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు అసలు. మాకు అసలు 1 రూపాయి, అసలు మమ్మల్ని చూసేవాళ్ళు ఒక గుడ్డ ముక్క పెట్టినోడు కూడా లేరు. అసలు ఇంటికి రండి, పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి పిలిచి కనీసం అంత మొద్దు అన్నం పెట్టినోళ్ళు కనపడ నాకు. నా భార్యను పెళ్లి చేసుకున్నాక ఒక్కడంటే ఒక్కడ ఎవరింత మొద్దు అన్నం పెట్టల. అలా ఎన్ని కష్టాలు పడ్డా, మరి ఆ కష్టాలు మీరు కూడా పడకూడదు. మీకు అయినోళ్ళు వాళ్ళో వీళ్ళో వెనకాల ఏదో ఒక రకంగా కొంచెం నెట్టేవాళ్ళు ఉంటారు. మాకు లేరని మేము బాధపడుతున్నారు. ఒకవేళ మీకు ఉంటే, మీరు ఒక మంచి ప్రవర్తనతో ఉంటే, ఏదన్నా చిన్న చిన్న వర్క్లు ఏమన్నా చేసుకోండి, ఒక పెట్టుబడి పెట్టుకొని చేసుకోండి, జీవితాలు బాగుంటాయి. మీరు ఆడితో వీడితో ఆ ఫ్రెండ్తో ఈ ఫ్రెండ్స్తో తిరిగితే ఉపయోగం ఏమడదు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, ఆ డబ్బులు ఉన్న దాకా నీ వెనకాల తిరుగుతాడు. డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ నీ దగ్గర కనపడ్డాడు. అదే మళ్ళీ నీకు అవసరం వచ్చి 1000-1500 అడిగి చూడండి, ఎత్తాడేమో నేను చూస్తా. ఎత్తారు అబ్బే, మీ దగ్గర తినేయడమే అంతేగా. అంతే, మన దగ్గర ఉన్న చేపు మన దగ్గరకు వస్తారండి. మన దగ్గర లేవు అంటే వెనక పిలిచినా కూడా పలకరు. ముందు ఇప్పుడున్న కాలంలో ఫోన్ ఎత్తరు. మన దగ్గర ఉన్నాయనుకో, అరే ఏంట్రా పలుకుతున్నా, వెళ్ళిపోతున్నా, పిలుతుంటే వెళ్ళిపోతున్నాయంట్రా అని వచ్చి లైవ్ చేసుకుంటారు. మన అదే 1 రూపాయి మనం సంపాదించుకున్నాం అనుకో, కాస్త మంచి బట్టలు వేసుకున్నాం, 2 ఉంగరాలు ఏదో వేసుకున్నాం, బైక్ వేసుకొని తిరుగుతున్నాం అనుకో, అరే వీడు బాగా సంపాదించారా, అరే అరే అప్పుడు వస్తారు. ఎందుకంటే ఆ రోజు లేదు, ఎవడు రారా. ఇప్పుడు సంపాదించుకోవడం మన దగ్గర ఏదో పీక్కుందాం, ఏదో తీసుకుందాం, వీడితో స్నేహం చేస్తే ఏదో అన్నట్టుగా వస్తారా తప్ప నిజమైన స్నేహితులు ఎవరు అబ్బే ఆ పనులు చేయరు. స్నేహం కూడా ఒక మంచి స్నేహమై ఉండాలి, మంచి పద్ధతిగా ఉండాలి. అటువంటి వాళ్ళతోనే స్నేహాలు చేయాలి. పిచ్చోళ్ళతో స్నేహం చేస్తే మన దగ్గర ఉన్నదంతా ఊడ్చుకొని తింటారు. మనకి ఏదైనా అవసరం వస్తే 1 రూపాయి ఎవరు. ఇది నిజం, ఫ్యాక్ట్. నేను పడ్డాను కాదు చెప్తున్నా. మొత్తం లేరు, ఒకప్పుడు బోల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం వదిలేసాను, నాకు ఎవరు అవసరంలా. ఉంటారు, 1 ముగ్గురు ఉన్నారు, 2-3 ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళతో నేను సరదాగా తిరుగుతాను. సరదాగా మేము ఇటు చెప్పాలంటే ఉన్నాళ్లే, మాకు ఫ్రెండ్ ఉన్నాళ్లే, పీటీ మాస్టర్ అని పిలుస్తాను నేను. ఆ పేరు రమేష్, మీకు తెలిసే ఉంటది. పీటీ మాస్టర్ అంటాం మేము. పీటీ మాస్టర్ అంటే అదొక లెక్క ఉంది, పీటింగ్లు పెడతాడు అని పీటీ మాస్టర్ అంటాము. పేరు రమేష్. ఆయన అప్పటితో తిరుగుతాను, ఇంకెవరితో పెద్దగా తిరగనండి. ఆయన అంటే నా బాల్య స్నేహితుడు. నా చిన్నప్పటి నుంచి మా ఇళ్ళకాడే ఉండి మేము అందరం తిరిగి ఒక దగ్గర తిరుగుతున్నాం కాబట్టి మా ఫ్రెండ్ ఆ ఒక్క ఫ్రెండ్తో తిరుగుతాను నేను, అంతే. ఆ వరుస తిరగనిక. ఆయన వస్తే మా ఇంటికి వస్తాడు, అయితే నేను ఆయన ఇంటికి వెళ్తా, అంతే. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను చెప్పేసి రావడం మానేశాడు. అన్నా కొంచెం నువ్వు యూట్యూబ్ ఛానల్ ఏదో చేస్తున్నావు కదా, కొంచెం బిజీగా ఉన్నావు, అందుకే నేను రావట్లేదు అని చెప్తే, సరే ఆయన పనులు చేసుకుంటున్నాడు ఏదో. మరి ఆయన్ని కూడా కెలకడం ఎందుకు, నా పని పోద్ది ఆయన పని పోద్ది. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో కలుద్దాం, ఏమైద్ది. ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మంచోళ్ళు, ఒకళ్ళు 2-3 మనం ఒక 3-4 ఫ్రెండ్స్ మంచోళ్ళు పెట్టుకోవాలి. అవసరం వస్తే ఆదుకోవాలి, వాళ్ళకైనా మనకైనా. అంతేగాని మనం ఈరోజు పని లేదని బాధపడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఉన్నమాట చెప్తున్నాక, ఏదో పని ఇంట్లో మటుకు ఖాళీగా ఉండొద్దు. మీరు ఖాళీగా ఉన్నారంటే కుంటు పడిపోతారు. అప్పుకు అప్పు అయిద్ది, అప్పుకు ఇంకో అప్పు అయిద్ది, తెలియకోకుండా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. నాకెంత అప్పు ఉందా అని తర్వాత అసలు నిద్ర రాదు. ముందు ఈ అప్పు తీరే వరకు నిద్ర రాదు, మనకి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే మన స్నేహాలు కూడా కొన్ని మంచిగా ఉండాలి, మంచితనంగా ఉండాలి. ఇప్పుడు పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, ఇక మార్చేయాలి, మన కథ మార్చేసుకోవాలి. ఇంకా అల్లరి చిల్లరగా తిరగటం, ఎకిలిగా తిరగటం అలాంటివి చేయకూడదు. మంచితనంగా ఉండాలి. ఒక 35 ఏళ్ళు వస్తే మీకు అందరికి అర్థమైద్ది. 30-35 కాడి నుంచి అర్థమైద్ది. 25 ఏళ్ళ వాళ్ళకి పెళ్లి చేసుకోండి, వాళ్ళకి అర్థం కాదు, తెలియదు. అసలు అర్థమైద్దా? అసలు వాళ్ళకి అర్థం కాదండి. తల్లిదండ్రులు ఉంటారు, ఆడ ఏదో పెడతారు, మీద పడతారు, తిరుగుతారు. అబ్బో లైఫ్ అంటే ఇదేలా అనుకుంటారు. 30-35 ఏళ్ళకి 2 పిల్లలు పుట్టిన తర్వాత తెలిసిద్ది. అప్పుడు కథ మొదలైద్ది. నా పిల్లోడు
నా పిల్లోడు స్వార్థం పెరిగిపోద్ది. ఆశ, ఆడికి ఏదో పెట్టాలి, ఏదో చెయ్యాలి, ఆడేదో అడిగితే కొనిపించాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా తప్పదు, పెంచాలి, తప్పాల్సిన ఎవరైనా పెంచాల్సిందండి. ఆడపిల్లైనా మగపిల్లని ఎవరైనా పెంచాల్సిందే. సరే ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్లు ఉంటాయి. కానీ ఖాళీగా మట్టికి ఉండబాకండి. ఇంటికాడ ఏదో ఒక పని చేసుకోండి. పని లేదు నాకు ఆ పనే కావాలి, దానికోసం నేను కూర్చుంటాను, నా లక్కు రావాలి, నా అదృష్టం రావాలి, నా జాతకం బాగుండాలి, ఇవన్నీ వద్దు. నీ లక్కు జాతకం అన్ని నీదే, నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు ఏ రోజు తలుచుకుంటే ఆ రోజు పని చేసుకోవాలి. లక్కులు గిక్కులు, చేతి అదృష్టాలు, చేతి గీతలు నాకైతే నేను నమ్మనండి. మీరు ఏమన్నా అనుకోండి, మీరు నమ్మితే నెంబర్, నేనైతే నమ్మను. ఎందుకంటే గీతలుంటే మారిపోతే అందరికీ గీతలు ఉన్నాయి. మన తర్వాత మనమే మార్చుకోవాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పిన మాటల్లో ఎవరికో ఒకరికి ఉత్సాహం కలిగితే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. రేపు అనేది వద్దు, అసలు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళండి. మన ఇల్లు బాగుండాలి, మన కుటుంబం బంగారు బాటగా ఉండాలి. అది నా సలహా. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక కొత్త కంటెంట్తో మీ ముందుకి వెంకట్రావు బ్లాగ్స్ వస్తామండి. ఉంటా, బాయ్, నమస్తే. ఓకేనండి.